నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్. పులివెందుల సిఎస్ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జగన్ తన చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసిందెవరో బయట ప్రపంచానికి తెలుసునన్న జగన్. వారితోనే తన చెల్లెళ్లు జతకట్టారని విమర్శ. ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నేతల్ని రాజధాని రైతులు నిలదీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపు. అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారని విమర్శ. ప్రజలు జగన్ చంద్రబాబుకు ఓటు వేస్తే అది డ్రైనేజీలో వేసినట్లేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ. చంద్రబాబు రాజధానిని నిర్మించడం చేతనైందా అని ప్రశ్నించిన షర్మిల, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులంటూ మరొకసారి మోసం చేశారని వ్యాఖ్య. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిందని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విమర్శ. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని వెల్లడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల సిఎస్ఐ గ్రౌండ్ లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం నేరుగా మినీ సెక్రటరియట్లోని ఆర్ఓ ఆఫీస్ కు వెళ్లారు. పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రను బుధవారంతో ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా గురువారం పులివెందులలో పర్యటించారు. అనంతరం అక్కడ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తొలుత పులివెందులలో సిఎస్ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం అక్కడి నుంచి నేరుగా రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జగన్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను పులివెందుల ఆర్ఓకు అందజేశారు. అంతకుముందు పులివెందులలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసిందెవరో బయట ప్రపంచానికి తెలుసునని అన్నారు. అవినాష్ ఏ తప్పు చేయలేదు కాబట్టే మళ్లీ టికెట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. అవినాష్ జీవితాన్ని కొందరు నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఎండుకో కూటమి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ అన్నారు. కూటమి కుట్రల రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. త్వరలోని కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. పులివెందుల తనకెంతో అండగా నిలిచిందని, పులివెందుల అంటే తనకు ప్రాణమని చెప్పారు. ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటుకు త్వరలోనే సాకారం చేస్తామని జగన్ పేర్కొన్నారు. సభ అనంతరం వైఎస్ జగన్ రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ను దాఖలు చేశారు. నాన్నగారి విషయానికే వద్దాం. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నారకు 2వ భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ 2వ భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఇలా చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతల్ని రాజధాని రైతులు నిలదీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారని తెలిపారు. కేవలం అసంపూర్తిగా నిర్మించిన 5% రాజధాని పనులు పూర్తి చేసి ఉంటే అమరావతిలో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించేవని వెల్లడించారు. ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతల్ని రాజధాని రైతులు నిలదీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
మంగళగిరి మండలం ఎర్రపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి కోసం పోరాడిన మహిళల్ని బూటు కాళ్లతో తన్నారని, అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. పరదాల చాటున జగన్ సచివాలయానికి వెళ్తూ ఉంటారని, అమరావతి పనులు కొనసాగించి ఉంటే ఈ దుస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకొని సీఎం రాజధాని రైతుల్ని ఓట్లు అడుగుతున్నారంటూ నిలదీశారు. అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పెద్ద దొంగను స్థానికంగా ఉండే చిన్న దొంగలు ఆదర్శంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు. కౌలు రైతులు రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యల్ని 100 రోజుల్లో పరిష్కరించి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కౌలు వెంటనే చెల్లించే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒకే మాట చెప్పాడు. ప్రతిపక్ష ఓటుని మేము చీల్లేము, కలిసికట్టుగా మేము పోరాడతాం. మా లక్ష్యం ఒకటే, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని. సైకో పోతున్నాడు, సైకిల్ వస్తుంది అంటే పోతున్నాడంటే మళ్ళీ కేసు పెడతాడు కదా. పోతున్నాడంటే ఓడిపోతున్నాడు లేదా? ఏమో ఆ ఇంట్లో ఎవరెవరిని ఎవరు చెప్పుకుంటారో మాకు తెలియదు స్వామి. గతంలో కోడికత్తి అయింది, కోడికత్తి తర్వాత బాబాయ్ శవం బయటికి వచ్చింది, ఇప్పుడు గులకరాయ అయింది. ఇప్పుడు ఎవరి శవం వస్తుందా అని భయపడుతున్నా తల్లి, చాలా భయపడుతున్నా. అందుకే ఆయన చనిపోవాలని నేను ఎప్పుడు కోరుకోవట్లా. ఆయన ముఖ్యమంత్రిగా పోతాడు, గ్యారెంటీగా సైకిల్ గ్లాస్ ప్రభుత్వం వస్తుంది, ఆ డౌట్ ఎవరికి వస్తుంది. నీకు ఎలాంటి సమస్య ఉన్నా నాకు ఒక్క ఫోన్ చేయి, నేను నీకు వస్తానని చెప్పాను. ఇచ్చి నాకు ఏం అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కొడితే ఒకే ఒక రింగ్తో ఫోన్ ఎత్తిన వ్యక్తి పవన్ అన్న. కోరుతున్నా, మీకు 2 ఓట్లు ఉంటాయి తల్లి. ఒకటి ఎంపీ అభ్యర్థికి అమరావతి పనులు మళ్ళీ ప్రారంభం అవ్వాలంటే అది కేవలం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్లే అవుతుంది. ఆగిపోయిన పనులని మళ్ళీ యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభిస్తాం. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ఏ మాస్టర్ ప్లాన్ తో అయితే మనం ముందరికెళ్ళామో ఆ మాస్టర్ ప్లాన్ పనులని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా ప్రజలు జగన్ చంద్రబాబులకి ఓటు వేస్తే అది డ్రైనేజీలో వేసినట్లేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబు రాజధానిని నిర్మించడం చేతనైందా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతారని చెప్పి ఆ తర్వాత 3 రాజధానులు అంటూ మరొకసారి మోసం చేశారని అన్నారు. విజయవాడలోని కృష్ణలంకలో జరిగిన కార్నర్ మీటింగ్ లో రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. 10 ఏళ్లలో రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందిందా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రానికి రాజధాని ఉందా అని షర్మిల ప్రశ్నించారు. ఈ రోజు వరకు ప్రత్యేక హోదాను సాధించడం ఇద్దరికీ చేత కాలేదని మండిపడ్డారు. రాజధాని లేని రాష్ట్రం భారతదేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. మనకు రాజధాని లేదు, చేతిలో చిప్ప ఉందని తెలిపారు. చంద్రబాబు సింగపూర్ల రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. కానీ రైతులకి అన్యాయం చేశారని, రైతులు అన్యాయపోయారని తప్పించి రాజధాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తపరిచారు. మోదీ వచ్చి శంకుస్థాపన చేసి మన నోట్లో మట్టి కొట్టి వెళ్లారని అన్నారు. 3D గ్రాఫిక్స్ లో సినిమాను చూపించి భ్రమరావతిని చంద్రబాబు చూపించారని, తాత్కాలిక భవనాలను నిర్మించి ప్రజలను మాయ చేశారని విమర్శించారు. హైదరాబాద్ను కట్టానన్న చంద్రబాబు రాజధానిని నిర్మించడం చేతనైందా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానని చెప్పి తర్వాత 3 రాజధానులు అంటూ మరొకసారి మోసం చేశారని అన్నారు. ఎక్కడ వేసిన గొంగలి కూడా అక్కడే ఉందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని అన్నారు. ఆయన చంద్రబాబు, జగన్ బీజేపీని పట్టుకుని వేలాడుతున్నారని, ఓటు జగన్ చంద్రబాబుకు వేస్తే అది డ్రైనేజీలో వేసినట్లేనని షర్మిల అన్నారు. అయినా చంద్రబాబు, జగన్ బీజేపీని పట్టుకుని వేలాడుతున్నారని అన్నారు. ఓటుని జగన్ కి, చంద్రబాబు కాని వేస్తే అది డ్రైనేజీలో వేసినట్లేనని షర్మిల అన్నారు. అభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగిస్తాం. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. కమలం గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజల్ని కోరారు. పశ్చిమ నగరంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించి రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. గురువారం 47వ డివిజన్లోని కేఎల్ రావు నగర్, టేలర్పేట, కొండ ప్రాంతాలలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, మెట్లు, డ్రైన్లు, మంచినీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాల కొరత ఉందని, వాటికి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 47వ డివిజన్కి నెంబర్ 47 ఈ డివిజన్కి ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ అవగాహన యాత్ర అని ఒకటి చేశాను. అసలు నియోజకవర్గ పరిస్థితి ఏంటి అని అన్నీ తెలిసింది. ఈ ప్రచారంలో ఇక్కడ సమస్యలన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకి సొల్యూషన్స్ ఏంటి, పరిష్కార మార్గాలు ఏమిటి అనేది కూడా చెప్పడం జరిగింది. నీటి సమస్య అంటే తాగునీటి, మురుగునీరు, కొండ ప్రాంతం మీద మెట్లు లేవు, అన్నిటికంటే పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇవన్నీ దుర్భర పరిస్థితులు అన్నిటికీ కూడా అనేక పరిష్కారాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే తలుచుకుంటే అనేక చేయాలి. కాబట్టి నేను వాళ్ళకి అందరికీ కూడా సమస్యలన్నీ కూడా కూలంకషంగా వాటన్నిటిని కూడా సాల్వ్ చేస్తానని చెప్పి, పరిష్కారం చేస్తానని చెప్పి చెప్తున్నా. తర్వాత మన ప్రత్యర్థులు ఏంటంటే లోకలు, నాన్ లోకలు, వాళ్ళకి అర్థం తెలుసో తెలీదా, ఆ ప్రత్యర్థికి తెలుసో తెలీదో నాకు తెలీదు. కృష్ణా జిల్లాలో నేను పుట్టి పెరిగి, నేను పుట్టింది 25 కిలోమీటర్లు ఇక్కడ కంచిచర్లో పుట్టాను. నా పాస్పోర్ట్ చూసినా ఉంటుంది. అలాగే ఇక్కడ చిల్డ్రన్స్ మాంటిసరీ హై స్కూల్కి వెళ్ళాను. ఈ అరాచక పాలన వల్ల ఆ స్కూల్ కూడా మూతపడించారు. ఈ అరాచక పాలన పోయి మంచి పరిపాలన రావాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మంచి పరిపాలన ఇస్తామని, ఈ లోకలు, నాన్ లోకల్ అనేది ఇక్కడ వ్యాపార రీత్యా కూడా ఇక్కడ చేశారు. మా తాతగారు ఇద్దరు ఇక్కడే పుట్టారు, మా అమ్మ ఇక్కడే పుట్టింది, మా నాన్నగారు ఇక్కడే పుట్టారు. మేము ఇక్కడే ఇల్లులు, ఆస్తులు ఉన్నాయి, వ్యవసాయం ఉంది. వాళ్ళు ఊరికనే ఏంటంటే బురద చల్లటానికి వాళ్ళు చెప్పుకునేది ఏం లేదు, ఇది చేసాము అని. గత 5 సంవత్సరాల్లో ఏం చేశారనేది ప్రజలందరికీ తెలుసు. అది చేతగాక అభ్యర్థి మీద ఏదో ఒక బురద. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయని, మాకు జగనన్న పాలన కావాలని అంటున్నారని, ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి జగనన్నను గెలిపించుకుంటామని చెబుతున్నారని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. అఖండ మెజారిటీతో పశ్చిమ ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గురువారం 51వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో ఉన్న సమస్యల్ని తమ ప్రభుత్వం చాలా వరకు పరిష్కరించామని, ఇంకా చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని, సంక్షేమ పథకాలు తమ కుటుంబాలను ఎంతో ఆదుకుంటున్నాయని, జగనన్నకే తమ ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారని తెలియజేశారు. ఏ ఒక్క హామీలు నెరవేర్చని పార్టీలు, నాయకులు వచ్చి పశ్చిమంలో ఓటు వేయమని అడుగుతున్నారని, వెస్ట్ని బెస్ట్ చేస్తామని, సింగపూర్ చేస్తామని మాయమాటలు చెబుతున్నారని, గతంలో చంద్రబాబు కూడా మాయమాటలు చెప్పారని, అందుకే ప్రజలు ఆయన ఇంటిదారి పట్టించారని తెలిపారు. డివిజన్ కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్ మాట్లాడుతూ డివిజన్లో ఉన్న ప్రధాన సమస్యలు 90% పరిష్కరించినట్లు తెలిపారు. పురాతన కాలం నాటి మంచినీటి పైపుల స్థానంలో నూతన పైపుల్ని వేయటం జరిగిందని అన్నారు. అదేవిధంగా బీటీ రోడ్లు, డ్రైన్లు చాలా వరకు పునర్నిర్మాణం చేయటం జరిగిందని అన్నారు. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ కార్పొరేటర్ గారైన మరుపిళ్ళ రాజేష్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేసినేని నాని గారు, అలాగే మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే వివిధ కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, అలాగే మా పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని గడప గడప కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్ళాం. ఆ సమస్యలన్నీ మేము పరిష్కరించేసాం. ఆల్రెడీ ఏదైనా చిన్న సమస్యలు అయితే ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు, మంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయి, మాకు జగనన్న పాలన అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు వచ్చేసి వాళ్ళు కూటమిగా ఏర్పడి మాకు ఓట్లు వేయమని చెప్పి అడుగుతున్నారు. సుజనా చౌదరి గారు ఇక్కడ మొత్తం వెస్ట్ మొత్తం బెస్ట్ చేసేస్తాను, సింగపూర్ చేసేస్తానని చెప్పి మాయమాటలు చెప్తున్నారు. ఇక్కడ మొత్తం బుల్డోజర్లతో మొత్తం బిల్డింగ్లన్నీ, పాకలన్నీ తీసేసి ఇక్కడ మొత్తం గ్రాఫిక్స్ చూపించేస్తారంట. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి గ్రాఫిక్స్ చూపిస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు కాబట్టి చంద్రబాబుకి ఆంధ్ర నుంచి తరిమేశారు. తప్పకుండా ఇదే గతి సుజనా చౌదరి కూడా పడుతుందని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఉన్నటువంటి 4 కార్పొరేషన్లు కాస్త 60 కార్పొరేషన్ చేసినట్టు 51వ డివిజన్లో మెయిన్గా మాకు ఇబ్బందిగా ఉండేవి కాలువలు, మెట్లు, వాటర్ లైన్లు. ఇందులో వాటర్ లైన్ అనేది ₹1 కోటి దగ్గరగా
కొత్త పైప్ లైన్, ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి డ్యామేజ్ అయిపోయి పైప్ లైన్ లీకేజ్ అయిపోతున్నాయి. అవన్నీ కూడా కొత్త లైన్ లేపించినాయి. అలాగని మేము పూర్తిగా చేసేసాము, అంతా అయిపోయిందని ఏం చెప్పాము. 60%, 100లో 60% కొత్త పైప్ లైన్ మార్చడం జరిగింది ఈ గత 3 సంవత్సరాల్లో. ఎందుకంటే అంతకుముందు కరోనా వల్ల ఫండ్స్ రావడం కానీ అన్నీ కొద్దిగా ఇబ్బంది అయ్యి లేట్ అయ్యింది. ఈ టైంలో మేము మెట్లు, డ్రైన్లు, రిటర్నింగ్ వాల్స్, అలాగే కొత్త రిజర్వాయర్ ఒకటి పెట్టడం జరిగింది. అలాగే ఈ గణపతిరావు గారి రోడ్డు కానీ, ఇక్కడ తమ్మినపోతరాజు గారి రోడ్డు కానీ 6 కోట్లతో, ఇంతకుముందు కొండ ప్రాంతం వర్షాలు పడేటప్పుడు కొండ ప్రాంతం మీద నుంచి వచ్చే వర్షాలకి నిండిపోయి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కార్లు వెళ్ళేవాళ్ళు అయితే కార్లు మునిగిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తే, అక్కడ పంజాబ్ సెంటర్ దగ్గర స్టార్ట్ చేస్తే చిట్నగర్ వరకు కూడా చక్కగా ఎటువంటి వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఉన్నది. అలాగే సుజనా చౌదరి వచ్చి ఇక్కడ బెస్ట్ సింగపూర్లా తయారు చేసేస్తానంటున్నారు. ఒక్కటి, ఇక్కడ మా ప్రజలంతా కూడా సాధారణ ప్రజలు పూట కష్టపడితే కానీ ఇక్కడ తిండికి తెచ్చుకోవడానికి లేని కుటుంబీకులు అందరూ ఇక్కడ మేము భోజనానికి ఇబ్బంది పడుతున్నామంటే మేము సింగపూర్ చేసేస్తాము, రోపులు వేసేస్తాము, అయ్యని కాదు. ఇవన్నీ మాకు వద్దండి. జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు మమ్మల్ని బతికిస్తున్నాయి. పేరుకే కూటమి, ఏపీలో రాజకీయం అంతా కుమ్మక్కు అని జై భారత్ నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం మారుస్తానని స్థానిక ప్రజలకు వివరించారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పోతిన రాము స్థానిక ఊర్మిళానగర్లో గురువారం నాడు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు. జై భారత్ బ్యాటరీ టార్చ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా వచ్చిందని, అవినీతి రాజకీయాల నిగ్గు తేల్చే పార్టీ జై భారత్ అని తెలిపారు. విజయవాడ పశ్చిమంలో ప్రజా ప్రతినిధులు తరచూ మారుతూ ఉండటం వలన అభివృద్ధికి విఘాటం ఏర్పడుతుందని అన్నారు. రాజకీయ పార్టీలు ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థులతోనూ రాజకీయం చేస్తున్నారని పోతిన రాము పేర్కొన్నారు. ఒకసారి గెలిచి ఎమ్మెల్యేగా రెండోసారి లేకపోవడంతో కొత్తవారు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. స్థానికుడిగా తనకు పశ్చిమ నియోజకవర్గం సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, జై భారత్కు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. నేను కూర్చున్నందుకే తల్లి, ఇప్పుడు సమస్య ఉంది అని నాకు అర్థమైంది. మీరు గట్ల మీద కూర్చున్నప్పుడే మా పరిస్థితి అర్థమైంది. మీకు పెన్షన్స్ లేవు. ఎప్పుడు తీసేశారు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. ఎందుకు తీసేశారు? అసలు పెన్షన్ లేదు. మా ఆయనకుంటే ఆయన చచ్చిపోయాడు, తీసేశారు. ఇంకా ఆయన తర్వాత మీకు రావాలి కదా. నాకు రావట్లేదు, ఇవ్వట్లేదు. అది మణి ఇక్కడికి వెళ్ళాడు. నువ్వు నోట్ చేసుకోమ్మా. అమ్మ, మీకు ఆధార్ కార్డు ఉందా తల్లి? ఆధార్ కార్డు ఫోటో తీసుకుంటారు, ఇస్తావా? ఫోన్ నంబర్, నీ పేరు చెప్పు. మీ పేరు ఫోన్ ఉంది. మీ పేరు కాదమ్మా తల్లి, ఇటేను ముందల మీ పేరు చెప్పు. జిలేకాబీ. ఫోన్ నంబర్ లేదు. ఇప్పుడు పెన్షన్ అని చెప్పారు. పెన్షన్ లేదు, రేషన్ కార్డు లేదు, అన్ని తీసేసారు. నా పెన్షన్ లేదు అసలు, మొదటి రేషన్ కూడా లేదు. ఇక్కడ పోయింది. ఆయన చచ్చిపోయి 3 సంవత్సరాలు అయింది. తీసేశారు ఉన్నప్పుడే. పెన్షన్ తీసేశారు, రేషన్ కార్డు తీసేశారు, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం పెంచే తీసేశారు, ఇక్కడ రైల్వే జోన్ తీసేశారు. పశ్చిమ నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేదని, రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నాయని, అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని స్వతంత్ర అభ్యర్థి షేక్ గయాజుద్దీన్ తెలిపారు. రేపటి నుంచి తన ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గయాజుద్దీన్ గురువారం నామినేషన్ మహోత్సవంలో పాల్గొని ప్రజలకు అభివాదం చేశారు. భవానీపురం నుంచి కబేలా మిల్క్ ప్రాజెక్టు చిట్టినగర్ బ్రాహ్మణ వీధుల మీదుగా ర్యాలీగా వెళ్లి భవానీపురంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పశ్చిమంలో సరైన నాయకులు లేరని, పార్టీలు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం నియోజకవర్గంలో ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. తన నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన మిత్రులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా జన సైనికులకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రేపటి నుంచి తన ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనమైందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, అందుకే వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాలు పగడాల స్వర్ణలత, జనసేన నాయకులు వేంపల్లి గౌరీశంకర్, పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తా ఉన్నాను. ఈ నామినేషన్లో నాకు సహకరించిన నా మిత్ర బృందాన్ని, అదేవిధంగా నేను ఇప్పుడు దాకా ఏదైతే సేవా కార్యక్రమాలు చేసి నా ద్వారాగా లబ్ధి చెందారో వాళ్ళందరూ కూడా ఈరోజు హాజరయ్యారు. అదేవిధంగా జనసేన పార్టీ నుంచి
జన సైనికులు ఎక్కువ శాతంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే నిజంగా నేను వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా రేపటి నుంచి ఏదైతే మా కార్యాచరణ ఉంటుందో మీ ముందుకు పెడతాను. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేదు. అన్ని పార్టీలు కూడా తమ స్వార్థం కోసం నాయకుల్ని ఇక్కడ పెట్టి ఈ ఏదైతే పశ్చిమ నియోజకవర్గాన్ని ఉందో దాని ప్రజలందరినీ బలి చేయడానికి అందరం కూడా కంకణం కట్టుకున్నారు. దాని నుంచి కాపాడే దిశగా నా ప్రయాణం ఉంటుంది. పేదవాడి ప్రతి ఒక్క కళ కోసం నేను పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యుడు, సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కాజా మొహిద్దీన్ కాంగ్రెస్ పార్టీకి, తన పార్టీ అధికార పదవులకి, సాధారణ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున పశ్చిమ సీటు తనకు కేటాయిస్తానని చెప్పి మాటిచ్చిన నాయకులు నేడు పొత్తులంటూ తనకు సీటు కేటాయించకపోవడంతో తన మనోభావాలు దెబ్బతిని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఏఐసీసీ మెంబర్, విజయవాడ సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మొయిద్దీన్ ఆ పార్టీ పదవులకు, సాధారణ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయమై చిట్టినగర్ గాంధీబొమ్మ సెంటర్లో తన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నానని, కాంగ్రెస్ పార్టీ తనకు అనేక ముఖ్యమైన పదవుల్ని కూడా ఇచ్చిందని తెలిపారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో తన భార్యకు కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం కూడా ఇచ్చిందని అన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న తరుణంలో తమ శక్తినంతా దారపోసి 46 డివిజన్లో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ జెండాను నిలబెట్టామని తెలియజేశారు. అయితే నేటి రాజకీయ పరిణామాలలో తమకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు కేటాయిస్తానని మాట ఇచ్చి మాట తప్పారని, అందుకు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే ఆ పార్టీని వీడుతున్నట్లు వివరించారు. షర్మిలారెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత అయోమయ స్థితిలోకి వెళ్లిపోయిందని, ఆమె పార్టీని బలోపేతం చేస్తున్నారో నిర్వీర్యం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. కష్టపడి పనిచేసిన వారికి కాకుండా కొత్త వారికి సీట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఏఐసీసీకి తెలిసినా వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. జగన్కు ఉన్న మాట మీద నిలబడే మనస్తత్వాన్ని గుర్తించి వైసీపీ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే 2-3 రోజుల్లో భారీ ర్యాలీగా వెళ్లి జగనన్న సమక్షంలో వైసీపీ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. పశ్చిమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ను, పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నానిని గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ రోజు మీ అందరినీ తెలిసిన కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నా ఏఐసీసీ మెంబర్ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం, సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ సభ్యత్వానికి నేను రాజీనామా ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చి వచ్చాను. మీ అందరి ప్రెస్ సమక్షంలో కూడా రాజీనామా పత్రాన్ని మీకు చూపిస్తున్నాను. ఈ రాజీనామాకి కారణాలు ఏంటంటే, మేము గత 10 ఏళ్లుగా కష్టపడుతున్నాం కాంగ్రెస్ పార్టీలో. నాకు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చింది, బాగానే చూసింది. దాని గురించి మేము కాంగ్రెస్ పార్టీని బ్యాడ్గా చెప్పాము. మా మిస్సెస్కి కార్పొరేటర్ సీట్ ఇచ్చారు. దాంట్లో మా మిస్సెస్ ఇక్కడ 46 డివిజన్లో 1034 ఓట్స్, హైయెస్ట్ ఓట్స్ మాకే వచ్చినాయి. కష్టపడ్డాము, డబ్బు ఖర్చు పెట్టాము, మా శక్తి మొత్తం ఖర్చు పెట్టి పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ని ఒక జెండా నిల్చోబెట్టింది. మేము ఇక్కడే నిలబెట్టింది. 46 డివిజన్ నుంచే జెండా మొదలైంది ఈ గడ్డు కాలంలో. దాని తర్వాత రుద్రరాజు గారు వచ్చారు, ఏఐసీసీ మెంబర్ వేయించారు. అంతవరకు కూడా బాగానే ఉంది. సిటీ మైనార్టీ సెల్ చైర్మన్ మా దాదా గాంధీ గారు స్టేట్ ప్రెసిడెంట్ వేశారు. దానికి కూడా మేము న్యాయం చేసి ఇవాళ దాకా కూడా కష్టపడ్డాం. అది అందరి ప్రజలకి తెలుసు, నాయకులకి తెలుసు. ఇప్పుడు పరిణామాలు ఏంటంటే, మాకు సీట్ ఇస్తామని మాట ఇచ్చారు ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే ఎమ్మెల్యేకి కూడా రాలేదు. 2019లో ఎమ్మెల్యేకి కూడా ఇంత ఓటింగ్ సెక్షన్ అనేది రాలా. 800, 900 అలా వచ్చినాయి. ఇక్కడ మన పశ్చిమ నియోజకవర్గం మట్టా జోగిరత్నం గారికి కూడా 2000 వచ్చినాయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా, రాష్ట్రం అన్ని రంగాల్లో ఆర్థికంగా బలపడాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని మైలవరం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ తనయుడు యువనేత ధీమంత్ సాయి కోరారు. గురువారం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పుట్టలమ్మ గట్టు, ఏపీహెచ్ఎం, ఈఎల్ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయాన్ని కాంక్షిస్తూ యువనేత ధీమంత్ సాయి ప్రజలను కలిసి సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు తెలుగు యువత, ఐటీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నేతలు పాల్గొన్నారు.
ఒక ఫోన్ కూడా మిస్ కానివ్వద్దు. అమ్మ కూడా వెళ్ళిందా? వద్దుల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వద్దుల్లాలి కృష్ణప్రసాద్ గారి నాయకత్వం, వద్దుల్లాలి కృష్ణప్రసాద్ గారి నాయకత్వం. బోండా ఉమా ప్రజా జీవితానికి పనికిరాడని, తన ఆఫీస్ పరిధిలోని డిపాజిట్ లేకుండా ఓటమి పాలవుతాడని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఉమా బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడేవారు లేరని హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ సింగనగర్ లో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి తమను ఆదరించవలసిందిగా ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బోండా ఉమాల పైరవీలు బ్రోకరేజ్ చేయడం మాకు అలవాటు లేదని తెలిపారు. బోండా ఉమా దిక్కుమాల రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. పిఠాపురంలో గెలిపించమని అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఒక నాయకుడా అని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం గెలిపించమని పవన్ కళ్యాణ్ ఎక్కడా మాట్లాడలేదని ప్రశ్నించారు. 4 రోజులు పాదయాత్ర చేస్తే పవన్ కళ్యాణ్ కు జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వమే కదా. ఏం పీకాడు? భయపడతాడు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా? చంద్రబాబు కుప్పంలో గెలవడం కూడా కలే, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది నరేంద్ర మోడీలు తోడున్నా, ఎంతమంది దత్తపుత్రులు తోడున్నా, ఎన్ని నీచమైన రాజకీయ పార్టీలతో కూడా రహస్య ఒప్పందాలు పెట్టుకున్నా చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతున్నాడు. కుప్పంలో కూడా గెలవలేని పరిస్థితి. పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ వెళ్ళి నన్ను గెలిపించండమ్మా, నన్ను గెలిపించండమ్మా అని చెప్పి బతిమాలుతున్న వ్యక్తి ఒక రాష్ట్ర నాయకుడా? ఒక రాష్ట్ర నాయకుడా? అమ్మా 175 నియోజకవర్గాలు గెలిపించాలని చెప్పాలి తప్ప నాకు ఒక్కసారి గెలిపించండమ్మా, నన్ను గెలిపించండమ్మా, నన్ను గెలిపించండమ్మా అంటున్నాడు తప్ప నా పార్టీని గెలిపించమని కానీ మా నాయకుల్ని గెలిపించమని చెప్పట్లా. నన్ను గెలిపించమన్న పరిస్థితి వచ్చేవాడు రాష్ట్ర నాయకుడు కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. పిఠాపురంలోనే 10 రోజుల నుంచి బాగా వేసాడు ఒక రాష్ట్ర నాయకుడు ఉండి, అతను నియోజకవర్గంలోనే 10 రోజుల నుంచి బాగా వేసాడు. అందులో 3 రోజులు జ్వరాలు, మళ్ళీ జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్ళిపోవడం. అటువంటి నాయకులు మనకు అవసరమా? జ్వరం వస్తే హైదరాబాద్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసే వ్యక్తులు మనకు అవసరమా? ఇక్కడ ట్యాబ్లెట్లు వాడుకోలేడా? ఇక్కడ వైద్యం చేయించుకోలేడా? ఆంధ్ర వైద్యం పనికిరాదు అతనికి. ఇక్కడేమో ఓట్లు కావాలి, తెలంగాణలో ఆస్తులు కొనుక్కోవాలి. అటువంటి వ్యక్తుల్ని తిరస్కరిస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మాత్రం మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. జగన్ 5 ఏళ్ల విధ్వంస పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు. విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది అంటే అదే గద్దె రామ్మోహన్ వలనేనని ప్రజలు బలంగా భావిస్తున్నారని చెప్పారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిన్నగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని విజయాన్ని ఆకాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ సతీమణి మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ 14వ డివిజన్ దర్శిపేటలో పర్యటించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం గద్దె అనురాధ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఎన్నికలు ఎప్పుడొస్తాయా, చంద్రబాబును ఎప్పుడు గెలిపించుకుందామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తల్లిలాంటి టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడులు చేయడం, చెన్నుపాటి గాంధీపై దాడి చేయడం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జగన్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అమరావతి రాజధాని లేదు, పోలవరం లేదని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంక్షేమం అమలు చేసిందే ఎన్టీఆర్ అని 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిన్నగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా, అదేవిధంగా కేశినేని శివనాథ్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా మరి 2 ఓట్లు సైకిల్కి వేయాలని తెలుగుదేశం కూటమిని అధికారంలోకి తీసుకురావాలనే మరి ఇంటింటి ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. అయితే ప్రతి ఇంటి నుంచి కూడా ఈ రోజున దర్శిపేటలో మేము ఒక వినాయక అపార్ట్మెంట్స్ మొదలుకొని ఇక్కడి వరకు మరి ప్రతి ఇల్లు తిరుగుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఈ రోజున మమ్మల్ని ఆహ్వానించటం, మరి హారతులు పట్టటం,
ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా చూస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు ఈ రోజున మనసా వాచ కోరుకుంటున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అన్ని రకాలుగా అందరూ అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి ఈ రోజున ఉంది. మరి మేము ఒక ఎంప్లాయీస్ని కలిసాం, అదేవిధంగా ముఠా కార్మికుల్ని కలిసాం, కుటుంబంలో ఉన్న ఆడవారిని కలిసాం. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కోణంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరూ కూడా తెలియజేయటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న దుకాణాలు కానివ్వండి, కొట్ల వాళ్ళు కానివ్వండి, వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఈ రోజున విజయవాడ నగరం ఇంత ప్రశాంతంగా ఉంది అంటే అది గద్దె రామ్మోహన్ గారు మాత్రమే, ఆయన ఎమ్మెల్యేగా ఉండటం వలన మాత్రమే ఇది సాధ్యమైంది. ఎందుకంటే ఈ రోజున వాళ్ళు అధికారంలోకి లేకుండానే తమ పార్టీ కార్పొరేటర్లు గెలవని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేశామని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. వైకాపా హయాంలో ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పే టీడీపీ నేతలు ఈ డివిజన్లో జరిగిన అభివృద్ధిని చూడాలని హితో పలికారు. కాంట్రాక్టర్ గద్దె రమేష్ లాభం కోసం గద్దె రామ్మోహన్ కాంట్రిబ్యూషన్ పేరుతో కాలనీ వాసుల్ని మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ 4వ డివిజన్ సిటీఓ కాలనీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ 4 డివిజన్లో గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి వైసీపీ హయాంలో చేసిందని తెలిపారు. 18 కోట్ల మేర ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు, 50 కోట్ల మేర సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలియజేశారు. అందుకే ప్రతి కుటుంబం తమ ఇంటి బిడ్డల చూస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే 10 సంవత్సరాలుగా ఇలాంటి అభివృద్ధి ఎందుకు చేయలేదని అన్నారు. అభివృద్ధి చేయాలని కోరితే ఎమ్మెల్యే కాంట్రిబ్యూషన్ అడిగారని, తాము ఆ విధంగా చేయలేదని తెలిపారు. కాంట్రాక్టర్ గద్దె రమేష్ లాభం కోసం గద్దె రామ్మోహన్ కాంట్రిబ్యూషన్ పేరుతో కాలనీ వాసుల్ని మోసం చేశారని మండిపడ్డారు. తన సొంత మనుషుల కోసం గద్దె తాపత్రయపడుతూ ఉంటారని వ్యాఖ్యానించారు. కాల్ మనీ పేరిట ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారని, దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గంలో టీచర్లు అందరికీ అండగా నిలబడాలని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. భవిష్యత్ తరాల కోసం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తానని అన్నారు. ప్రచారంలో భాగంగా చిట్టినగర్ గౌతమ్ విద్యాసంస్థల్ని గురువారం సుజనా సందర్శించారు. సుజనాకు గౌతమ్ విద్యాసంస్థల డైరెక్టర్ లైన్ ఎస్ సూర్యారావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీచర్ల సమస్యల్ని సుజనా తెలుసుకుని సలహాలు, సూచనలు ఇచ్చారు. నియోజకవర్గ టీచర్లందరికీ అండగా నిలబడాలని, వారి సమస్యల్ని పరిష్కరిస్తానని తెలియజేశారు. రోజుల్లో ఆడతా పాడతా ఏదో చదివేశాం, ఎంటెక్ దాకా చదువుకున్నాను. బేసిక్గా ఉన్న తెలివితేటలు కానీ కుటుంబ నేపథ్యంతో కానీ చదివేశాం. కానీ ఆ తర్వాత చదువు యొక్క ఉపయోగం ఏంటి, దాని ద్వారా ఎన్ని చేసుకోవచ్చు. నేను ఇంజనీరింగ్ చేసినాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ వద్దు అంటే అప్పుడు మా తాతగారు మా నాన్నగారు ఉండేవారు, కాదురా బాబు నువ్వు వెళ్ళి చదవాల్సిందని గట్టిగా బలవంతంగా చదివించారు. అప్పుడు తెలియలా దాని ఉపయోగం ఏంటని. ఆ తర్వాత నేను జీవితంలో అన్నీ నేర్చుకున్నా. దాని నుండి చదువు అనేది ముఖ్యంగా విద్య, వైద్యం ఈ రెండు కూడా మన భారతదేశంలో చాలా అవసరం. అది చాలా కుంటిపడి ఉన్నది. ఇంకా రోజు రోజుకి చదువు చాలా దిగజారిపోయింది. నాకు ఇష్టమైన సబ్జెక్టులు 2 విద్య, వైద్యం. ఈ రెండిట్లో నాకు అవకాశం ఉన్నప్పటి నుంచి సుమారుగా 25-30 సంవత్సరాల నుంచి కూడా విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ ఎవరైనా సరే నా నోటీస్లోకి వస్తే ఏదో రకంగా నాకు చేతనైనంత వరకు నేను సహాయం చేసి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అనేక సందర్భాల్లో ప్రతి చోట ఎవరో కనపడతారు. సార్ మీరు నాకు ఫలానా కాలేజీలో సీట్ ఇప్పించారు, ఫలానా ఫీజు కట్టారు. అది అమితమైన సంతోషం. అలాంటిది సూర్యారావు గారు, గౌరవ అధ్యక్షులు మన పైలా సోమనాయుడు గారు అయినట్టు గౌతమి స్కూల్స్కి చాలా సంతోషంగా ఉంది. మేము మధ్య ఉంటాం. మీరు టీచర్స్ అందరూ కూడా ఈచ్ వన్ టీచ్ 50 కాదు, ఈచ్ వన్ టీచ్ 100 దాకా కూడా ఈజీగా చేయొచ్చు. అయితే మీకు ఎంతో ఓపికగా ఉండి ప్రతి విద్యార్థిని, ఎందుకంటే ఆల్ నేర్పించిన వాళ్ళు వాళ్ళ మనసులో చిరస్థాయిగా నిలబడుతున్నారు. టీచర్స్ నేను చిల్డ్రన్స్ మాంటిసరీ స్కూల్ ఇక్కడ చదువుకున్నాను. మా నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేసే రోజుల్లో ఇంజనీర్గా ఉండి మా కోటేశ్వరమ్మ గారు ఉండేవారు. ఆ రోజుల్లో కోటేశ్వరమ్మ గారు ఆవిడ ఫేమస్ ఏంటంటే స్కేలు
మామూలుగా ఇలా కొట్టకుండా. పెరిగిన ధరలు పన్నులు తగ్గాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి బాబురావు వ్యాఖ్యానించారు. సుపరిపాలన కమ్యూనిస్టులతోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు. గురువారం అరండల్పేట అంబేద్కర్ భవనం నుండి పర్యటించి ఆయన ప్రజలతో మమేకమై ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యల్ని పరిష్కారం కావాలంటే సిపిఎంతోనే సాధ్యమని తెలిపారు. ధరలు పన్నులు తగ్గాలంటే ధరలు పెంచిన మోడీ జగన్ ప్రభుత్వాలు దించాల్సిందే. వాళ్ళ మోడీతో జతగట్టి తెలుగుదేశం జనసేన ధరలు తగ్గిస్తామని చెప్పడం మోసపూరితం. ఈ రాష్ట్రంలో జగన్, కేంద్రంలో బీజేపీ రెండూ జతగట్టి జాయింట్ బాధుడు. పెట్రోలు డీజిలు కేంద్రం పెంచింది, దాని మీద పన్నులు జగన్ గారు వేశారు. వంట గ్యాస్ 400ది 1200 చేసింది మోడీ ప్రభుత్వం. అంతేకాదు చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు ఛార్జీలు వీటన్నిటికీ ఇద్దరిది జాయింట్ బాధుడు, జాయింట్ దోపిడీ. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవటానికి ముఖ్యమైన కారణం ఈ రెండు ప్రభుత్వాలు. ఈ రెండింటిని విడదీసి చూడలేం. మరి అటువంటి మోడీని వదిలేసి ఆ మోడీతో జతగట్టి మేము వస్తే ధరలు తగ్గిస్తామని చెప్తే ఎలా నమ్మాలి? అందుకే మోడీతో జతగట్టిన వైసీపీ తెలుగుదేశం పార్టీలకి బుద్ధి చెబితేనే ఈ ధరలు తగ్గుతాయి, పన్నులు తగ్గుతాయి. దీనికి వ్యతిరేకంగా నిలబడిన ఇండియా వేదిక, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా 30 పార్టీలు కలిపిన వేదిక, దీనికే ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయి. అందుకే ఆలోచించమని ఇవాళ విజ్ఞప్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్. పులివెందుల సిఎస్ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జగన్ తన చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసిందెవరో బయట ప్రపంచానికి తెలుసునన్న జగన్. వారితోనే తన చెల్లెళ్లు జతకట్టారని విమర్శ. ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నేతల్ని రాజధాని రైతులు నిలదీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపు. అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారని విమర్శ. ప్రజలు జగన్, చంద్రబాబుకు ఓటు వేస్తే అది డ్రైనేజీలో వేసినట్లేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ. చంద్రబాబు రాజధానిని నిర్మించడం చేతనైందా అని ప్రశ్నించిన షర్మిల, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులంటూ మరొకసారి మోసం చేశారని వ్యాఖ్య. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిందని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విమర్శ. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.